జగన్ రెడ్డి గారు ఇవన్నీ ఏంటంటే మళ్ళా ఎక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో సరే గెలవాలని అదొద్దు ఏ ఇవన్న మాకు రాముడు లేడు, వెంకటరెడ్డి మాకు రాముడు లేడు, పుల్వామా లేదు, ఎవరు లేరండి. మేము ప్రజలను నమ్ముకున్నాము. పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలు ఆదరిస్తున్నారు. కావాలని బురద జల్లడానికి మోడీ గారిని మరి కించపరచుకుంటూ బిఎస్ గారు మా కాంగ్రెస్ కు రాముడు లేడు, మాకు ఇళ్లలో రాముడు ఉన్నాడు. ఒకటికి 4 సార్లు మాట్లాడంటే ఒక భయం తోటి రేపొద్దున పార్లమెంట్ ఎన్నికల్లో అవునండి మేము చెప్పాలి కదా. సరే వాళ్ళు మోడీకి తెలంగాణ మీద ఉన్న ఒపీనియన్ మేము చెప్పాలి కదా. అయ్యో నేను ఒక కాదండి, యూటీ మీద మీ పార్టీ స్టాండ్ ఏంటి? తెలంగాణ బీజేపీ స్టాండ్ ఏంటి? చర్చ జరగలేదు. అయ్యో జరగకపోవడం ఏంటి సార్? ఇంటర్నల్ గా చాలా జరుగుతుంది. గతంలో మిత్రుడు చిన్న వెంకటరెడ్డి గారు గతంలో స్వయంగా గవర్నర్ గా పనిచేసినటువంటి విద్యాసాగర్ రావు గారే దానికి సంబంధించి ఒకసారి మాట్లాడింది గతంలో. ఎందుకంటే సరే అది పార్టీ విధానమా ఆయన వ్యక్తిగత అభిప్రాయంగా చెప్పిండా నేను అనలేదు. కానీ అప్పుడే అసలు హైదరాబాదు దేశానికి 2వ రాజధానిగా చర్చ మొదలైందే విద్యాసాగర్ రావు గారు మాట్లాడినటువంటి కాంటెక్స్ట్ లో. ఇలా వైవి సుబ్బారెడ్డి మాట్లాడింది నాయకుడు కాబట్టి, ఎందుకంటే విద్యాసాగర్ రావు గారు పార్టీ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ గవర్నర్ గా చేసినటువంటి వ్యక్తి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వాడు. ఇప్పుడు మొదలైంది. 3వసారి బీజేపీ అధికారంలోకి వస్తే యూటీ చేసే అవకాశం ఉంది హైదరాబాద్. బిఎస్ గారు ఒక తెలంగాణ పౌరుడిగా నాకు అనుమానం మోడీ మీద. ఎందుకంటే తెలంగాణ అంటే మోడీ గారికి మొదటి నుంచి అక్కసు ఉంది. రేపు 3వసారి కూడా ఆయనే అవరే 3 బార్ ఏమో పెట్టిండ్రు వాళ్ళ స్లోగన్, అవరేక్ బార్ మోడీ 1000%. నో అయ్యో గిట్లా మాట్లాడలేకపోతే ఎట్లా, నేను ఏమంటున్నా బిఎస్ గారు నన్ను మాట్లాడేయాలి. నేను 3వసారి కాకపోతే 30 సార్లు మోడీ చేయండి భయ, మాకు వచ్చింది ఏముంది? మెజార్టీ ప్రజలు ఇస్తే మేమేం కాదనలేం. కానీ వినండి రాహుల్ గాంధీ కూడా అవకాశం వెంకరెడ్డి వద్దండి, మాకు ప్రజలు ఇస్తారు, వాళ్ళు ఇచ్చేదండి. వెంకరెడ్డి గారు నాది పోవట్లేదు. వెంకరెడ్డి గారు మీరు కూడా మోడీ గారికి ప్రాధాన్యత ఇస్తున్నారు, నాది పోవట్లేదు. నేను ఏమంటున్నా 3 సార్లు కాకపోతే ఒక్క నిమిషం ఆగే మంచి ఆలోచనతో చెప్పారు, కొంచెం ఆగే. ఒక్క నిమిషం, 3 సార్లు కాకపోతే 30 సార్లు చేసుకోండి, మాకు వచ్చిన అభ్యంతరం లేదు. మెజార్టీ సీట్లో ఆగన్నా నేను చెప్పని. మేమేమంటాం అంటే 300 సార్లు కాబోయే మోడీ గారికి తెలంగాణ జాగ్రఫికల్ బౌండరీ మీద ఉన్న ప్రేమ ఏ పార్టీతో తెలంగాణ ప్రజలకు మేము చెప్తాము. ఆయన కుయుక్తులు, ఆయన వ్యంగ్యాలు, ఆయన దెప్పి పొడుపులు ఏటికి వచ్చిండు? రైలు జెండాలు ఊపనీకే ఊకొని బల చెప్తాం. ఒక ITIR ఓపెన్ చేయడానికి వచ్చిండా? ఒక ములుగు యూనివర్సిటీ ఓపెన్ చేయడానికి వచ్చిండా? ఒక కోచ్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయడానికి వచ్చిండా? ఏం చేసిండు చెప్పండి? ఏందా మరి తెలంగాణకి ఏం చేశాడు? సపరేట్ డిస్కషన్ పెడదాం మనం. సో రవి గారు మీరు చెప్పండి. మా దగ్గర ఒక్క నిమిషం రవీణ ప్లీజ్. మా దగ్గర ఒక సామెత ఉంటుంది, తిప్పడం నుప్పర్తి పోయించిన అని అంటాడు. అంటే ఎవరో 2 యజమానులు అనుకుంటుంటే వాడు పొద్దుగాల తిప్పని వనపర్తి పంపించారా అని అంటారంట. ఎందుకు పంపించాలో తెలియకుండా వాడు వనపర్తి పోయి వస్తాడంట. ఏమారా ఎక్కడ పోయినావు అంటే వనపర్తి పోయి వస్తాడంట. మోడీ గారు అట్లే వచ్చిపోయాడు. ఏం చేసిండని ఇక్కడ ఒక ITIR ఓపెన్ చేసిండా, ఓ ములుగు యూనివర్సిటీ ఓపెన్ చేసిండా, ఒక కోచ్ ఫ్యాక్టరీ ఓపెన్ చేసిండా, ఒక ఆసుపత్రి ఓపెన్ చేసి వచ్చి జెండాలు ఊపాలే. వందే మాత్రం ట్రైన్ హైదరాబాద్ లో ఉంటే తెలంగాణలో పోయిందా అండి? అనేక రాష్ట్రాలు కూడా పోతుంది. అనేక రాష్ట్రాల్లో ఓపెనింగ్ చేశాడు. అదే మరి ఆయనకి ఏం పని అండి? డెవలప్మెంట్ కాదు అలా కావాల్సింది. పట్టాల మీద రైళ్లను జెండా ఊపాలి. ఓ కొత్త ఫ్యాక్టరీ పెట్టి 1,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి ప్రొడక్ట్ ఇంపోర్ట్ ట్యాక్సెస్ GSDP అప్పుడు ఎప్పుడు లేకుండే ఏడుంది బోర్డు? ఒక జీవో ఇస్తే వచ్చినట్టు. మా కేసీఆర్ అందులో దిట్ట ఎన్నని ఇస్తాడు, కుర్చేసుకొని కూర్చుంటా మంచం వేసుకొని అనుకుంటా అన్నాడు. కట్టిండా ఇగో మన కేసీఆర్ వెంకన్న వినే మన కేసీఆర్ అందులో దిట్ట కుర్చేసుకొని కూర్చుంటా మంచం వేసుకొని అనుకుంటా వారం లోపల అన్ని అయిపోవాలంటాడు. చేసిండా? ఇప్పుడు పల్లెనాథ్ గారు ఎందుకు లాగుతున్నారు అందులో? అయిపోయింది. ఒక్క నిమిషం సింపుల్ గా ఒకటి ఏంటంటే ముగించేద్దాం. నిజంగా బీజేపీ పార్టీకి ఇప్పటికైనా కూడా నిజాయితీగా ధర్మంగా తెలంగాణకు పార్లమెంటు బాకీ పడ్డది. విభజన చట్టాల హామీ వాటిని నెరవేర్చాలి.
ITIR కావచ్చు, ములుగు యూనివర్సిటీ కావచ్చు, కోచ్ ట్రైబల్ ఫ్యాక్టరీ యూనివర్సిటీ కావచ్చు. రైల్వే కోచింగ్ ఫ్యాక్టరీ కావచ్చు, బయ్యారం ముక్కు ఫ్యాక్టరీ కావచ్చు, నియోజకవర్గాల సంఖ్య పెంపు కావచ్చు, సంవత్సరానికి 1 కోటి ఇట్లా ఉద్యోగాలు. ఇవన్నీ తెలంగాణకు బాకిపడ్డాయి. నేను చెప్పే దేశానికి కాదు. అకౌంట్లో మన వాటా ఉంటుంది కదన్నా. ఆ వాటా మన వాటా ఉండదన్నా. దేశానికి ఇచ్చినప్పుడు మన వాటా మోడీ వస్తుంది. ఉద్యోగాలు ఇస్తే నాకు అయితే ఉద్యోగం వస్తుండే. వీటన్నిటిని బిఎస్ గారు మోడీ ఉద్యోగం ఇస్తే నాకు ఉద్యోగం వస్తుండే. నేనేందుకు కూర్చుంటుండే? నన్ను మాట్లాడియండి ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు నేను మీరు అన్న, మోడీ ఉద్యోగం ఇస్తే నాకు రాకుండా. అందుకే ఈ విభజన హామీలు ఇప్పుడు చెప్పినటువంటి విభజన హామీలన్నిటిని కూడా ఇప్పటికైనా ఇంకెక్కువ కాలం లేదు, ఈ విభజన హామీలు అమలు చేయాలి ధర్మంగా, right, న్యాయంగా right. తెలంగాణ. Okay. ఎందుకంటే 60 ఏళ్లుగా అన్యాయమైనటువంటి ప్రాంతం అమలు చేయాలి. రైట్. రెండవది ఇక మన చర్చ హైదరాబాద్ ని కాపాడడం, దానికి హైదరాబాద్ మీద రెండవది దాడి. అక్కడికి వస్తున్నా. అందుకే రెండవది అన్నాను. Yeah. అది చెప్పేందుకంటే Right. నేను ఒక తెలంగాణవాదిగా, తెలంగాణ కోసం ఫైట్ చేసినట్టుగా, తెలంగాణ నాకు పార్లమెంట్ ఇచ్చినటువంటి హామీని Right. కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది అని చెప్పాలి కదా Oh. చెప్పిన. రెండవది, మాకు అదే పార్లమెంటు చట్టం 10 సంవత్సరాలే మా అంగీకారం లేకపోయినా ఉమ్మడి రాజధానికి ఇచ్చింది. అవును. ఇంకా రెండవ ఉమ్మడి రాజధాని అవకాశం లేదు. ఒక్క క్షణం కూడా అదనంగా ఆలోచించడం అనేది తెలంగాణ మీరు- ప్రజల మీరేమంటారు మనోభావాల్ని దెబ్బతీసేదే. సార్, మీరు- ఒప్పుకునేది లేదు. మేము అది మా పార్టీ విధానం, అదే నా అభిప్రాయం, అదే ఎటువంటి పరిస్థితులు లేదు. ఇప్పటికే ఇగో. 10 సంవత్సరాలుగానే అన్న, విజయవాడ కాడ, సూర్యాపేట కాడ, అలంపూర్ కాడ గోడ కడతాం కానీ ఒప్పుకునేది లేదు. ఎటువంటి వీళ్ళలాగా లోపల ఒక పరిస్థితుల్లో మాట, రెండవ బయట ఒక మాట రాజధాని కాదు. గోడ కడతాం వాళ్ళకి బయట. హైదరాబాద్ని మోడీ ఉమ్మడి గారు రాజధాని ఒప్పుకున్నా ఒక్క క్షణం మోడీ గారు మోడీ ఎవరండి నేను చెప్తున్నా కదా. తెలంగాణకు? ఐదేళ్ళు తెలంగాణోడు, కాదు కదా. తెలంగాణోడిని నేను. మోడీ ఎవరండి? 5 ఏళ్ళు కాదు కదా, మరో 5 ఏళ్ళు కాదు కదా, 5 రోజులు కూడా ఒప్పుకునేది లేదు. రైట్. థ్యాంక్ యూ. Clear. ఒకటి 5 రోజులు వాళ్ళు- కాదన్నా, వాళ్ళు పాండవుల లాగా అదే 5 ఇంచులు జరుగుతున్నా గోడ కడతా అలంపూర్ కాడ, సూర్యాపేట కాడ. రెండవది, సూపర్. నేను ఇప్పటికైనా వాళ్ళు వృత్తిరీత్యా దయచేసి మేస్త్రిని. మిత్రులు తాపి పడతా. వృత్తిరీత్యా మేస్త్రి నేను, అచ్చా. తాపి పడతా. దయచేసి అక్కడ ఆంధ్రప్రదేశ్ పార్టీలు, అన్ని పార్టీలు ఉన్నాయి. రైట్. కాంగ్రెస్ పార్టీ ఉన్నది, బీజేపీ ఉన్నది, సో TDP తెలంగాణ ఉన్నది. ముక్త అందరూ కంఠంతో అందరూ కూడా వ్యతిరేకిస్తారు. వ్యతిరేకిస్తారు. Yes, that's it. వాళ్ళు That's it. కూడా మేము ముందుకు ఈ వస్తున్నాం రాజకీయాలు కాబట్టి మా వెనక వీళ్ళు కూడా వస్తున్నారు. హైదరాబాద్ మీద ముక్తకంఠం కాదు. హైదరాబాద్ ముక్తకంఠం హైదరాబాద్ కాదు. మీద మా కంటే కూడా కంఠానికి మద్దతుగా. రాజధాని కట్టుకునే విషయంలో రాజధాని కట్టుకునే మా విషయంలో కంఠానికి మద్దతు దృష్టి పెట్టి వస్తుంది. చేస్తే ఆంధ్రప్రదేశ్ కూడా బాగుపడుతుంది. దాన్ని కూడా ఒక పొరుగు రాష్ట్రంగా Right, right. మనతో నుంచి విడిపోయినటువంటి Thank సోదరులు you, కాబట్టి thank you. వాళ్ళు కూడా మంచిగా ఉండాలని, సుభిక్షంగా ఉండాలి, 4 కాలాల పాటు మంచిగా ఉండాలని రమణ, కోరుకుంటున్నారు. నువ్వు గట్టిగా చెప్పు. రాజధానిని నువ్వు చిరంజీవి స్వామి లాగా చెప్తే వాళ్ళు వినరు. రాజధాని నిర్మించుకొని మంచిగా ఉండాలి, ఆ రాజధాని కట్టుకున్నప్పుడు వాళ్ళు కూడా అన్ని విధాలుగా బాగుంటారని చెప్పేసి